అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పుష్యమాసంలో ప్రతి సంగీత ప్రియులందరికీ కూడా ఆహ్, త్యాగరాజు గారి ఆరాధన వస్తుంది. ఎప్పుడు బహుళ పంచమి రోజుని. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారనమాట. అంతటి గొప్ప పుష్యమాసం అని చెప్పచ్చు. ఆ రోజున ఇప్పుడు మనకి రాబోతోంది. బహుళ పంచమి రాబోతోంది. సో, అందుకని చెప్పి మనం ఈరోజు త్యాగరాజ స్వామి యొక్క జీవిత చరిత్రని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పంచరత్నాలనేది కూడా పంచరత్నాలు ఆ రోజు తిరువయ్యూరులో ఆయన బృందావనం ఉంది. ఆయన సమాధి ఉంది. అక్కడ బృందావనం పెట్టారు. అక్కడ ఈ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు చేస్తారన్నమాట. ఎంతోమంది సంగీత విద్వాంసులు అక్కడికి వచ్చి కూర్చుని ఆ రోజు ఈ ఘనరాగ పంచరత్నాలని ఆలాపిస్తారు. ఆలపించి అందరూ కూడా అది ఒక పండగలా చేస్తారనమాట. సో, అలాంటి స్వామి యొక్క చరిత్రను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు త్యాగరాజు గారి చరిత్ర ఏంటి అంటే ఈయన మురికినాట బ్రాహ్మణులు, భారద్వాజ గోత్రం. అలాగే ఈయన ముత్తాతగారైనటువంటి పంచనదం గారు వీరిది కర్నూలు జిల్లా, అసలు వాళ్ళది కంబం తాలూకా కాకర్ల గ్రామం. కానీ వీళ్ళు 1600 ప్రాంతంలో ఈయన తంజావూరు దగ్గరలో ఉన్నటువంటి తిరువారూరుకి ఈయన అనే పుణ్యక్షేత్రానికి వలస వచ్చేసారు. అలాగే ఈయన ఈ పంచనదం గారి ఆఖరి కుమారుడు గిరిరాజ బ్రహ్మం గారు, అంటే మన త్యాగరాజ స్వామి వారి యొక్క తాతగారు అనమాట. ఈయనకి మళ్ళీ గిరిరాజ బ్రహ్మం గారి కుమారులు రామబ్రహ్మం గారు, అంటే మన త్యాగరాజ స్వామి వారి తండ్రి అనమాట. ఈ రామబ్రహ్మం గారికి 3 కుమారులు ఉన్నారు. అందులో జపేశ్యుడు, రామనాథం అని, అలాగే 3వ ఆయన త్యాగరాజు అనమాట. ఈ త్యాగరాజు గారికి ఈ రామబ్రహ్మం గారు ఏంటి అంటే చాలా గొప్ప విద్వాంసులని, సంస్కృత విద్యలో చాలా ఆరితేరిన ఆయన అనమాట. ఈయన రామాయణ ప్రవచనాలు అవి చెప్తుండేవాడు. చాలా గొప్పవారు. ఈయనకి తంజావూరు ప్రభు అయినటువంటి శరభోజీ గారి ఆదరణ లభించింది. ఆయన ఏం చేశారంటే ఈయన్ని తిరుమంజన వీధిలో ఉన్నటువంటి ఒక గృహము, అలాగే ఒక కొద్ది ఇనాము, కొన్ని భూములు ఇచ్చారు ఈయనకి. అలా సత్కరించుకున్నారు. ఆ తర్వాత ఈ రామబ్రహ్మం గారు అనుకున్నారు, పిల్లల యొక్క అవినీతి పెరిగిపోయింది. పై 2 పిల్లలను, జపేశ్యుడు తిని రామనాథన్ తిను పెరిగిపోగా ఈయన ఏం సారంటే, ఇక్కడ కాదు, మనం కాశీకి వెళ్ళిపోదాం అనుకుని ప్రయాణం అవుతున్నాడు. కాశీయాత్రకు ప్రయాణం అవుతుండగా, అంటే ఇంకా త్యాగరాజు గారి జన్మం అవ్వలేదు అప్పుడు అయితే ఈయన ఏం చేశాడంటే, ప్రయాణం అవుతున్నారు సకుటుంబంగా, మనం కాశీకి వెళ్ళిపోదామని అనుకుంటున్న సమయంలో ఈయనకి ఒక కళ వచ్చిందనమాట. ఆ కళలో ఈయన త్యాగరాజ స్వామి, అక్కడ తిరువయ్యూరులో వెలిసినటువంటి ఆ త్యాగరాజ స్వామి ఎవరైతే ఉన్నారో ఈయనకి కనిపించారు. కనిపించి ఆయన ఏం చెప్పాడంటే, ఈ సంగీత కళానిధి, అలాగే భక్తాగ్రగణ్యుడు, రామభక్తాగ్రగణ్యుడు, అలాగే వాల్మీకి అంశతో ఒక పిల్లాడు పుడతాడు మీకు అని చేత మీరు వెళ్ళొద్దు, కాశీ కన్నా గొప్ప క్షేత్రం, ఇది కూడా గొప్ప క్షేత్రం, ఇక్కడే ఉండమన్నాడు. వెంటనే ఈయన అక్కడే ఉన్నాడు. అలాగే ఈయనకి అప్పుడు 3వ కుమారుడుగా మన త్యాగరాజు గారు జన్మించాడనమాట. అలాగే అప్పటి నుంచి సంగీతానికి స్వర్ణయుగం ప్రారంభమైందనే చెప్పాలి. అలాగా ఈయన జననం జరిగింది. ఎప్పుడు 1767 సంవత్సరంలో మే 4వ తేదీ, అంటే వైశాఖ శుద్ధ షష్ఠి ఈయన జన్మం అనమాట జరిగింది. అలాగే ఈయన అక్కడ తమిళనాడులో, అక్కడ తిరువయ్యూరులో కొత్త వీధిలో 6వ నంబర్ ఇంట్లో జన్మించారు. ఇప్పటికీ ఇంకా అవి ఉన్నాయి అక్కడ, అది అందుకని చూడొచ్చు మనం. అలాగే ఈయన తల్లి సీతమ్మ అని అంటారు, కానీ ఆవిడ అసలు పేరు శాంతమ్మ గారట. కానీ పెళ్ళికి ముందరే పెద్దలందరూ రామనాథానికి భార్య సీతమ్మ అయితే బాగుంటుంది అని చెప్పి ఆవిడ పేరు శాంతమ్మని సీతమ్మగా మార్చేశారట. అందుకని ఈయన కృతిలో కూడా, ఈయన కీర్తనలో కూడాను సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి అని చెప్పి ఒక పల్లవిగా పెట్టుకుని ఆయన కీర్తన రచించారు. అలాగే తర్వాత ఈయనకి ఏంటంటే, ఈ వీళ్ళందరూ పుత్రులు 3 పై వాళ్ళందరూ, ఈయన త్యాగరాజు గారిది
వీళ్ళందరికీ కూడా విద్యను నేర్పించాలని చెప్పి రాజుగారి వేదశాస్త్ర పాఠశాలల్లో ఈ కుమారులందరినీ ముగ్గురిని చేర్పించాడనమాట తండ్రి తిరువయ్యూరుకి వచ్చి. ఆ తిరువయ్యూరులో త్యాగరాజస్వామి అంటే ఏకసంతాగ్రాయి. ఈయన అన్నీ కూడా కృష్ణ యజుర్వేదం, అలాగే సంస్కృతం, సాహిత్యం, అలాగే జ్యోతిష శాస్త్రం నేర్చుకున్నాడు. అలాగే పంచాంగ గణితం చేయగల శక్తి ఈయనకి ఉంది. ఇవన్నింట్లోనూ కూడా ఈయన ఆరితేరిపోయినట్టు అంత విద్యను అభ్యసించాడు అనమాట ఈయన. అలాగే ఈయనకి నారాయణ తీర్థ, రామదాసు, పురంధరదాసు వీళ్ళ ఈ వాగ్గేయకారుల యొక్క కీర్తనలు ఆ తల్లిగారు పనులు చేసుకుంటూ పాడుకునేది ఆవిడ. ఆ పాడుకుంటే ఆఖరి కుమారుడు కదా, అందుకని తల్లి దగ్గర ఎక్కువ చనువు ఉండడం వలన తల్లితోటి కలిసిమెలిసి ఉంటూ ఆ కీర్తనలన్నీ కూడా ఈయన వింటూ వింటూ భక్తి అనే ఒక దృక్పథాన్ని ఈయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని రామభక్తి చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి భక్తి ఎక్కువ ఉంది. అలాగే ఈయన తండ్రి రామబ్రహ్మం గారు ఏం చేశారంటే ఈ కుమారుడి యొక్క ప్రతిభను గుర్తించారు. అలాగే ఆయనకి కల్లో స్వామి కనిపించి చెప్పడం కూడా జరిగింది కదా. అందుకని అంటే ఈ పిల్లాడు సామాన్యుడు కాదు అని చెప్పి ఈయన ఏం చేశారంటే 15వ ఏట ఈయనకి తంజావూరు ఆస్థాన విద్వాంసులైనటువంటి సొంటి వెంకటరమణయ్య గారి దగ్గర సంగీతం నేర్పించడం కోసం ఈయన్ని శిక్షణ కోసం అని చెప్పి అక్కడ జాయిన్ చేశారు. ఇలా ఉండగా ఈయన ఏకసంతాగ్రాహి అని చెప్పుకున్నాం కదా. అందుకని ఈయన ఏం చేశాడు, సంగీత శాస్త్రంలో అద్భుతమైన పాండిత్యాన్ని సంపాదించుకున్నాడు. అలాగే ఈయన వీణ కూడా వాయించేవాడు. అలాగే అది కూడా ఏదో వాయించడం కాకుండా అందులో ప్రావీణ్యం ఉంది దీనికి. అలాగే అతి తక్కువ కాలంలో ఈయన పల్లవి జ్ఞానాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఈ పల్లవి మనోధర్మ సంగీతంది ఒక అంశం అన్నమాట ఇది. ఆ మనోధర్మ సంగీతంలో ఈ పల్లవిని ఉపయోగిస్తారు. అలాగే త్యాగరాజ స్వామి గారికి 8వ ఏట ఉపనయనం చేశాడు తండ్రి. అలాగే 18వ ఏట పార్వతి అనే ఆవిడనిచ్చి వివాహం చేశారు ఈయనకి. అలాగే పెండ్లైన 2 ఏళ్లకి తండ్రి మరణించాడు విధివశాత్తు. తండ్రి మరణించిన వెంటనే ఈయనకి ఇంటిలో ఉన్నటువంటి ఉత్తరపాట ఒక ఏకనాథ విగ్రహం తండ్రి పూజించేది. ఈయనకి అవి 2 ఈయనకి వచ్చాయన్నమాట. అలాగే తల్లి ఏం చేసిందంటే చిన్న కుమారుడి యొక్క ఈయన త్యాగరాజు గారి దగ్గర ఈయన ఆధ్యాత్మిక ఐశ్వర్యం ఉంది ఈయన దగ్గర, అంచేత నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఈ త్యాగరాజు గారితోటే ఉండేదన్నమాట ఆవిడ తల్లి కూడాను. అలాగే కొంతకాలానికి ఈయన విధివశాత్తు ముందు భార్య అయినటువంటి పార్వతి అన్నవాడు మరణిస్తే ఆవిడ చెల్లి అయినటువంటి కమలాంబ అనే ఆవిడ మరో వివాహం చేసుకున్నాడు ఈయన. అలాగే ఈ వివాహం చేసుకున్నాడు. తర్వాత ఈయన ఊచవృత్తి అంటే యాయవారాలు చేసుకుని పూర్వం ఎవరు పెడతారన్న తెలిసి ఉంటుంది కదా, భిక్ష వేస్తారని తెలుసు. వాళ్ళ ఇంటి దగ్గర మాత్రమే వీళ్ళు అడిగేవారు కాదు, అక్కడ నుంచుంటే చాలు స్వామి వచ్చారని చెప్పి వాళ్ళు భిక్ష వేసేవారన్నమాట. అలాగే యాయవారం అని చెప్పి వారం రోజులు ఒక్కొక్క ఇంటి దగ్గర వారం రోజులు అయిపోతే మళ్ళీ మొదటి రోజుకి వస్తారన్నమాట. అలాగా ఆయన ఊచవృత్తిలో ఉండేవాడు. అలాగే దైవారాధన, సంగీతోపాసన ఈయన ఇలా కాలం గడుపుతున్నాడు. ఉండగా ఈయనకి ఒక కుమార్తె కలిగింది. ఆ అమ్మాయి పేరు సీతాలక్ష్మి అని పెట్టుకున్నారు ఆయన. అలాగే ఆ అమ్మాయికి అమ్మాళ్ అగ్రహార నివాసి అయినటువంటి కుప్పుస్వామికి ఇచ్చి ఈయన వివాహం చేశాడు. వాళ్ళకి మళ్ళీ ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లాడికి త్యాగయ్య అని పేరు పెట్టుకున్నాడు. ఈయనే మనవాడికి తాతగారైనటువంటి త్యాగరాజు గారే నామకరణం చేశారనమాట. అలాగే త్యాగరాజస్వామి 18వ ఏటనే శ్రీ రామకృష్ణ యతీంద్రులు అనే ఆయన షడాక్షరీ మంత్రాన్ని ఈయనకి ఇచ్చాడనమాట, ఉపదేశం చేశారు. ఈయనకి అంగన్యాస కరన్యాసాలతో ఆ మంత్రం ఎలా చేయాలి అన్నది ఆయన బోధించి వెళ్ళిపోతే కొంతకాలానికి ఈ రామకృష్ణానందుల వారు మళ్ళీ వచ్చి త్యాగరాజస్వామిని పంచనదీశ్వరాలయానికి తీసుకెళ్ళి నారదోపాస్తి అనే మంత్రాన్ని ఉపదేశించారు. చెప్పినప్పుడు ఈ రాముడు షడాక్షరి మంత్రాన్ని పునశ్చరణ గావించారు. 96 కోట్లు కనుక నువ్వు దీక్షగా చేసావు అంటే నీకు సాక్షాత్కారం లభిస్తుంది అని చెప్పి ఆయన ఒక గట్టి విశ్వాసాన్ని కల్పించారు ఈయనకి. దాంతో ఈయన నౌకా చరిత్ర అనేది రాస్తూ దాని ప్రారంభంలో 3వ కందపద్యంలో మొక్కెద శ్రీరామకృష్ణ మోదాఖ్యునకున్ అని చెప్పి గురువుకి నమస్కరించుకునేది ఒకటి రాశారనమాట. ఈయన నౌకా చరిత్రలో చెప్పుకున్నారు. అలాగే నారదోపాస్తి మంత్రాన్ని పునశ్చరణ చేస్తుండేవారట.
ఒకరోజు నారద మహర్షి యతి రూపంలో వచ్చాడు. వచ్చి ఈ త్యాగరాజ స్వామి గారు గానం విని ఆనందభరితుడైపోయాడు ఆయన. అబ్బా చాలా బాగా పాడుతున్నావు అని చెప్పి స్వరార్ణము నారదీయము అనే అపూర్వ గంధాలు రెండింటిని తీసి ఆయనకి ఇచ్చాడనమాట. ఇచ్చి ఆ తర్వాత ఈ సంగీత శాస్త్ర సందేహాలన్నింటికి ఈ రెండింటిలోనూ నీకు నివృత్తి సమాధానం దొరుకుతుందని చెప్పి ఆ పుస్తకాలు రెండు, ఆ గ్రంథాలు రెండు ఇచ్చి అంతర్ధానం అయిపోయాడు. ఆ అంతర్ధానం అయిపోయిన వెంటనేకి స్ఫురణకు వచ్చింది. ఈయన వచ్చినవాడు నారద మహర్షి అని చెప్పి ఈయన తెలుసుకున్నాడు. తనకి దర్శనం ఇచ్చాడు, ఎంత భాగ్యం అని చెప్పి ఈయన పరవశంతో ఏం చేశాడంటే శ్రీనారద నారద సరసీరుహ అనే కానడ రాగంలో ఒకటి, అలాగే వర నారద విజయశ్రీ రాగంలోను, రాజిల్లు వీణకల్గురాయ అని భైరవ రాగంలోను నారద పంచరత్నాలు రచించాడు ఈయన. నారద పంచరత్నాలు రచించిన తర్వాత ఈ పంచనదేశ్వరాలయంలో కూర్చుని రోజుకి 1,25,000 చొప్పున తారక మంత్ర జపం చేస్తూ ఉండేవాడు ఈయన. చేస్తుంటే ఈయనకి 35 సంవత్సరాలు వచ్చింది. వచ్చేసరికి 96 కోట్లు అయిపోయింది తారక మంత్రం. వెంటనే రామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేతంగా సీతారామచంద్రులు దర్శనం ఇచ్చారనమాట. ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఈయన చూసిన వెంటనే దర్శనం ఇచ్చి అంటే అంతర్ధానం అయిపోయారు ఆయన. ఆ ఆనందంలో ఈయన ఏం చేశారంటే ఏల నీ దైరాదు అని ఆఠాణ రాగంలో ఒక రచన చేశారు శ్రీరామచంద్రుని మీద. అనేక విధాలుగా ఆయన్ని కీర్తించారు. అలాగే ఆ రోజు నుండి ఒక నియమం పెట్టుకున్నారు. ఏమని, నేను శ్రీరాముడి మీద ఒక కీర్తన చేయకుండా భోజనం చేయను అని చెప్పి అలాగ రోజు ఇంకా అదే నియమం అనమాట. ఇలా ఉండగా ఈయన ఉపయోగించిన భాష అంతా కూడా సరళమైన భాష. అందుకని ఏంటంటే అందరూ కూడా ఎవరైనా ఈయన కీర్తనల్ని పాడుకోవడానికి చాలా ఆనందంగా ఉండేది. అలాగే సులువుగా కూడా పాడుకునేవారు. అలాగే ఈయన శరీరం ఎలా ఉంటుంది అంటే ఈయన ముఖవర్చస్సు మంచి తేజవంతమైన ముఖవర్చస్సుతో ఉండేవారు. 5 అడుగుల 9 అంగుళాలు ఈయన ఎత్తు కలిగి ఉండేవారు. దీర్ఘమైన కంఠం ఉండేది దీనికి. అలాగా సన్నగా ఉండేవారు. మంచి ఛాయ కూడా మంచి ఛాయతో ఉండేవారు. అలాగే ఈయన చేతిలో ఎప్పుడూ ఒక జపమాల తిరుగుతూ ఉండేదన్నమాట. ఇలాగుండగా వాల్మీకే త్యాగరాజ స్వామి అనేది, ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా త్యాగరాజు ఆయనకి తిరువయ్యూరులో తండ్రికి చెప్పింది అదే కదా. అందుకని వాల్మీకి అంశతో పుడుతున్నాడని చెప్పడంతో వాల్మీకే త్యాగరాజు అని చెప్పి నిర్ధారణ ఏంటి అంటే వాల్మీకి 24,000 శ్లోకాలను రచించి పాఠ్యే మధురం చేశాడు ఆయన. చేస్తే ఈయన ఏం చేశారంటే 24,000 కీర్తనలు రచించి గేయంచ మధురం అని చెప్పి ఈయన చేశాడని చెప్పి అందరూ అంటారనమాట ఆయన గురించి. అలాగే ఈ త్యాగరాజ స్వామి గారికి చాలా త్యాగరాజు గారి కీర్తనలు ఎలా ఉండేవి అంటే ద్రాక్షపాకంగా ఉండేవి అనమాట. అలాగే ఈ యొక్క విశేషమైన కీర్తి తమ ఆస్థాన విద్వాంసుల ద్వారా విన్నటువంటి తంజావూరు మహారాజు రెండో శరభోజి ఈయన్ని అమూల్యమైన కానుకలతోటి వాళ్ళ ఇంటికి పంపించాడు. మా ఆస్థానానికి వచ్చి కచేరీ చేయవలసిందని చెప్పి. అంటే ఈయన ఏం చేశాడంటే వాటిని చూసి ప్రాపంచిక సుఖాలు కోరని త్యాగయ్య గారు నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని చెప్పి కళ్యాణ రాగంలో ఒక రచన చేశారు. చేసి వీటిని సున్నితంగా తిరస్కరించారు. నేను రాలేను, నేను ఇలాగే ఉంటానని. వెంటనే మహారాజు కోపం వచ్చింది. బలవంతంగా అయినా తీసుకురండి అని చెప్పి భటులను పంపించాడు. పంపించిన వెంటనే ఆయనకి శూలబాధ ప్రారంభమైంది. రాజుగారికి శూలబాధ ప్రారంభమై కూర్చోలేడు, నుంచోలేడు. ఆయన అసలు భరించలేకపోతున్నాడు. వెంటనే ఆయనకు అర్థమైంది, ఓహో నేను చేసిన అపరాధం ఇది, త్యాగయ్య అంటే మహానుభావుడు, అందుకని నేను ఈ తప్పు చేశానని చెప్పి గబగబా ఆయన నడుచుకుంటూ వచ్చాడు ఈయన దగ్గరికి వచ్చేసరికి ఈయన చూసిన వెంటనే మళ్ళీ పోయింది అది. అప్పటి నుంచి ఆయన ఈయన్ని దైవ సమానంగానే కొలుచుకునేవాడు అనమాట. అలాగే ఈ త్యాగయ్య గారు అన్నగారు ఏం చేశాడు, తమ్ముడు ఇలా చేశాడు, అలా రాజస్థానంలో కనుక కచేరీ చేస్తుంటే బోళ్ళు ధనం అది వచ్చి దరిద్రం పోతుంది కదా అని చెప్పి దేవుడిని పట్టుకుని వేలాడుతున్నాడని చెప్పి ఈయన పూజించుకునే రామ పంచాయతానం ఏదైతే ఉందో వీటన్నింటినీ మూటకట్టి తీసుకెళ్ళి కావేరీ నదిలో పడేసేసరికి ఈయన తెల్లారి లేచి చూసుకుంటే ఎక్కడ ఆయన పూజించేవి కనిపించట్లేదు. ఆయన చాలా బాధపడిపోయాడు. ఎందుకంటే ఆయన రోజు రాముడిని సేవించుకుని ఆయన కీర్తించుకుని అంతేకాని భోజనం చేయడు. అది చూసి అయ్యో నాకు రాముడు కనిపించట్లేదని చెప్పి విచారిస్తూ కావేరీ నదికి వచ్చి స్నానం చేస్తున్నట్టు ఆయన. నదిలో దిగిన వెంటనే ఆ మూట అలాగా
ఆ మూట వచ్చి ఈయన చేతిలోకి వచ్చిందిట స్నానం చేసి పైకి లేచేసరికి. వెంటనే ఆ మూటలో విప్పి చూస్తే అందులో ఈయన పూజించే రామ పంచాయతీ విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఆ రాముడిని చూసిన వెంటనే ఈయన కనుగొంటిని శ్రీరాముని నేడు అని చెప్పి బిలహర రాగంలో రచించాడు ఈయన. అలాగే రారా మా ఇంటి దాకా అని చెప్పి ఆసావేరి రాగంలో ఇంకొకటి రచించాడు. అలాగే ఎట్లా దొరికితో అని చెప్పి వసంత రాగంలో కీర్తనలు పాడాడు ఈయన. అలాగే తన ఊరేగింపుగా తన పూజా మందిరానికి ఆ విగ్రహాలను తెచ్చుకుని మళ్ళీ పూజ ప్రారంభించుకున్నాడు ఆయన. అలాగే ఈయనకి 1834లో కాంచీపుర మఠాధిపతులు శ్రీ ఉపనిషద్ బ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన ఏం చేశారంటే త్యాగరాజ స్వామి యొక్క గొప్పతనాన్ని విన్నారు. విని కంచికి ఆహ్వానించారు. కంచికి ఆహ్వానిస్తే కంచిలో ఈయన కంచికి బయలుదేరి శిష్యులతోటి ఈయన బయలుదేరి వెడుతున్నప్పుడు ఈయన అందులోకి ఏం చేశారంటే వాలాజీపేట, తిరుపతి, పుత్తూరు, షోలింగారు, మద్రాసు, తిరువత్తూరు, కొవ్వూరు, నాగులాపురం, కంచి, శ్రీరంగం, లాల్గుడి, నాగపట్నం, ఇలాగా ఘటికాచలం, తపస్తీర్థం మొదలైన తీర్థాలన్నీ సేవించుకుంటూ అక్కడ దైవాల మీద కృతులను రచిస్తూ ఈయన వెడుతున్నారనమాట. అలాగే ఈ స్వామివారి కృతుల్లో మనం బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పంచరత్నాలు. ఈ పంచరత్నాలు పంచరత్నాలు ఎందుకు గొప్పవి? ఘనరాగ పంచరత్నాలు అంటారు వీటిని. ఈ ఘనరాగ పంచరత్నాలు ఎందుకు గొప్పవి అంటే వీటిలో సాహిత్య పుష్టి ఉంది. అలాగే సంగీత శైలి కూడా అపూర్వంగా రచించాడు ఈయన. అలాగే వీటి యొక్క ప్రత్యేకమైన శైలి నభూతో న భవిష్యతి అన్నట్టుగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి వీటిని సంగీతంలో ఇంతమంది వాగ్గేయకారులు ఎంతోమంది ఉన్నారు, కానీ వీటిని ఘనరాగ పంచరత్నాలు అని చెప్పి ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా వాటిని అలాగే కొలుచుకుంటారు. అలాగే సంగీతం నేర్చుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా కోరుకునేది ఏంటంటే ఎప్పటికైనా సంగీతం నేర్చుకున్నందుకు ఆ పంచరత్నాలు ఘనరాగ పంచరత్నాలు నేర్చుకోవాలి, ఆలపించగలగాలి అనే కోరిక అందరికీ ఉంటుంది. అది అందుకని ఇవి ఏ రాగాలు రాశారు అంటే నాటరాగంలో ఒకటి మొదటిది, అలాగే గౌళ రాగంలో ఒకటి రాశారు, అలాగే ఆరభి రాగంలో రాశారు, వరాళి రాగంలో రాశారు, శ్రీరాగంలో ఆఖరిది. ఇవి ఇక్కడ ఘనరాగ పంచరత్నాలు అని చెప్తున్నాను కదా, వీటి గురించి నా అనుభవం అయితే చెప్పాలి, మీతో పంచుకోవాలని ఆశగా చెప్తున్నాను. ఇది ఎలా జరిగింది అంటే నేను కూడా సంగీతం నేర్చుకున్నాను. నేర్చుకుని ఎప్పటికైనా ఘనరాగ పంచరత్నాలు నేర్చుకోవాలనే కోరిక ఉండేది. కానీ అవి అవ్వకుండానే వివాహం అయిపోవడం, తర్వాత మిగిలిన ఇతర స్టేట్లకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఉద్యోగరీత్యా. అందుకని అదర్ స్టేట్స్లో ఏంది అక్కడ మనకి ఈ సంగీతం కాదు, ఉత్తర భారతదేశంలో అంతా కూడా హిందుస్థానీ ఉంటుంది, మనకి దక్షిణ అంతా కర్ణాటక సంగీతం ఉంటుంది. సో ఇవి అక్కడ అసలు నడవదనమాట. అలా ఉండగా కానీ నేను అప్పటికి 2000 ఆ టైంలో సీడీలు అవి టేప్ రికార్డర్లు, తర్వాత సీడీలు ఇలా అభివృద్ధి వస్తుంది కదా. అప్పుడు ఏది దొరికితే దాంట్లో నేను బాలమురళీకృష్ణ గారి పంచరత్నాలు వింటుండేదాన్ని. వినడం ఒక 15 సంవత్సరాలు ఈలోపు పిల్లాడు, తర్వాత వాడి పెరుగు పెద్దవాడు అవడం ఇలా ఉంది. ఈ క్రమంలో నేను వినడం అయితే వినేదాన్ని, కానీ దాన్ని నేర్చుకుని సాధన చేయడానికి అంత నాకు అవకాశమే రాలేదు అసలు. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్నా అది ఆయన వింటే, ఆయన మహానుభావుడు, ఆయన ఇదిలో నేను అసలు పాడలేకపోయేదాన్ని. అందుకని అమ్మో చాలా కష్టం ఘనరాగాలు నేర్చుకోవడం, కానీ వినడమే పోన్లే అనుకుని వినేదాన్ని అనమాట. ఇలా ఉండగా ఈ క్రమంలో ఒకరోజు ఇది 15 సంవత్సరాలు ఈ సంకల్పం నడుస్తుంది నాది. ఇలా ఉండగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు మా వదిన ఒక ఆవిడ ఇంజనీర్ అనమాట, అక్కడ ఆంధ్రాలో హౌసింగ్ బోర్డ్ ఇంజనీర్ ఆవిడ. తనకి ఈ ముఖ్యమంత్రి ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు, అందరూ కూడా మొత్తం రాష్ట్రం అంతా మీరు ఈ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా అన్ని జిల్లాల వాళ్ళు అందరూ అన్నీ మార్చేశాడు. ఒకే చోట ఉండడం కాదు, మీరు అన్నీ మొత్తం రాష్ట్రం అంతా తిరగాలని చెప్పి వేయడంలో ఈవిని తీసుకెళ్ళి తిరుపతిలో వేశారు. ఈవిడ ఎక్కడికి వెళ్ళింది? తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ ప్రిన్సిపాల్గా చేస్తున్న ఆవిడ ఇంట్లో రెంట్కి వెళ్ళారు పైన. అక్కడ ఉండగా ఆవిడ ఏంటంటే ఆ పద్మావతి యూనివర్సిటీ ఆవిడ ఒక ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఏది
పంచరత్నాలు మనం ముందు చెప్పుకున్నట్టుగా ఆయన బహుళ పంచమి అయింది, సమాధి అయింది. కానీ ఆయన పుట్టినరోజు, ఆయన పుట్టిందేమో ఆంధ్రాలో కదా, అంచేత ఆయన జయంతి ఉత్సవాలు మనం చేద్దామని ఒక ప్రాజెక్ట్. ఈ జయంతి ఉత్సవాలు కూడా వీడు పంచరత్నాలే పాడేస్తాం, ఘనరాగ పంచరత్నాలే. కానీ ఆయన వైశాఖ శుద్ధ షష్ఠి రోజున చేయాలని నిర్ణయించుకున్నారు. సో అప్పటి నుంచి 2 సంవత్సరాలు జరుగుతుండగా మా అన్నయ్య కూడా బాగా పాడతాడనమాట. సో మా అన్నయ్య పాట విని ఆవిడ ఏం సారు, నేను మీకు పంచరత్న ఇలాగా నేర్పిస్తాను, మీరేమో ఇంకా ఎవరన్నా ఉంటే చెప్పండి అంటే, సరే మా సిస్టర్స్ కూడా ఉన్నారండి, వాళ్ళు నేర్చుకుంటారు అన్నట్ట. సరే తప్పకుండా నేర్పించండి అని చెప్పి ఆవిడ అరటిపండు ఒలిచినంత ఈజీగా అనమాట, అంత సులువుగా ఆవిడ రికార్డ్ చేశారు. ఆవిడ చేసి, ఆవిడ మహా విద్వాంసరాలు ఆవిడ కూడా. సో ఆవిడ పంపించారు, మాకు ఆడియో పంపించారు, ఫార్వర్డ్ చేశారు. చేస్తే దానికి ఇంక ఇప్పుడు నాకేంటి, నా కళ సాఫల్యం అయ్యే రోజు వచ్చింది. సో నేను దాన్ని పెట్టుకున్నాను, దగ్గర పెట్టుకుని వినడం ప్రారంభిస్తే నాకు 10 రోజులు 15 రోజుల పాటు అది పెట్టుకుని వింటున్నాను. నా నోట్లోంచి బయటికి రావట్లేదు. నా అంతవరకు విన్నవే కదా, కానీ నా నోట్లోంచి బయటికి రావట్లేదు, గొంతులో ఉండిపోతుంది. అసలు నేను నోరు విప్పలేకపోతున్నాను అనమాట. నాకు కారణం తెలియట్లేదు. బెంగ, అయ్యో ఇదేంటి, ఆవిడేమో ఇంత బాగా చెప్తున్నారు, ఇంత బాగా ఉంది, నాకు వస్తోంది కానీ ఎందుకు నేను పాడలేకపోతున్నానో తెలియట్లేదు. చాలా బెంగపడిపోయి ఓ రోజు పడుకుని ఉన్నాను. పడుకుని ఉండగా నాకు సడన్గా ఒక కళ, అది ఏమని నాకు తెలీదు, ఒకటి అనిపించింది. ఏమని, ఘనరాగం కదా అది, గురుదక్షిణ లేకుండా అలా ఘనరాగాన్ని నేర్చుకోకూడదు. సంగీతం అసలు గురుదక్షిణ లేకుండా సంగీతం నేర్చుకోకూడదు అనేది మెయిన్. అది అందులో ఘనరాగం నేర్చుకుంటున్నావు, గురుదక్షిణ ఉండాలి అని అనిపించింది మనసుకి. వెంటనే మెళుకు వచ్చింది. సరే అయితే ఓహో ఇది కారణం అయి ఉంటుంది, సరే చూద్దామని చెప్పి మర్నాడు గబగబా పూజ చేసుకుని దేవుడి దగ్గర కొంత మొత్తం పెట్టి, నేను తండ్రి నాకు వస్తే కనుక నేను తప్పకుండా ఆవిడని కూడా సత్కరించుకుంటాను నా ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు అనుకున్నాను. అలాగే మీరు చెప్తే నమ్మరు, ఒక నెల 15 రోజుల్లో నేను మొత్తం 5 పంచరత్నాలు 5 కూడా నాకు వచ్చేసాయి అనమాట. నేను పాడేయగలకుండా, చూడకుండా పాడేసే అంత ఇది వచ్చేసింది నాకు. వచ్చేస్తే ఇందులో కూడా ఇంకొక విశేషం ఏంటంటే, వరాళి రాగం అని చెప్పి 4వ కృతి, అది కనకన రుచిర అని ఉంటుంది, కనకవసనాన్ని అని చెప్పి. అది గురుముఖత నేర్చుకోకూడదు, అంటే గురువుకి శిష్యులకి విభేదాలు వస్తాయని చెప్పి అది నేర్పరట, గురుముఖత నేర్పరట, వాళ్ళు నేర్చుకోవాల్సిందే. అది మరి అవునో నాకు తెలియదు, అప్పటి వరకు నాకు అసలు ఆ విషయం తెలియదు. అయితే నేను ఆ ఆడియో పెట్టుకుంటే అప్పటి వరకు రావడం, ఆ కృతి ప్రారంభించిన వెంటనే అది స్టాప్ అయిపోయేది. ఇలా ప్రారంభం అవడం, స్టాప్ అయిపోవడం, ఎందుకో తెలియదు. మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ కొంచెం రావడం, మళ్ళీ ఆగిపోవడం, ఇలా తప్పితే అది నాకు రావట్లేదు. రాకపోతుంటే అప్పటికంటే నేను 15 సంవత్సరాల నుంచి విని ఉన్నానేమో, ఎదురుకుండా స్క్రిప్ట్ ఉంది, సరే దాన్ని అలాగే నేను నేర్చేసుకుని దాంట్లో ఉన్న 9 చరణాల దాకా ఉంటుంది. ఆ 9 చరణాలు నేర్చేసుకున్నాను అంతే. ఆ రోజు నుంచి, తర్వాత నుంచి మళ్ళీ అది మొత్తం ఫుల్ ఆడియో వచ్చేస్తే విని నేను నేర్చుకునేది రైటో తప్పో, సరే ఏ కారణం చేతో రాలేదనుకున్నాం, కానీ నాకు అంతవరకు అసలు తెలియదు. అది అయిపోయింది, అక్కడికి అయిపోయింది. అది 5వది యంత్ర మహానుభావులు కూడా వచ్చేసింది కదా. వచ్చేసాక నేను ఇవి రోజు సంవత్సర కాలం పాటు నేను రోజు దేవుడి దగ్గర రోజు పాడుకునేదాన్ని. ఈ 5 కృతులు పాడకుండా నాకు రోజు అయ్యేది కాదనమాట. అలా ప్రాక్టీస్ చేశాక ఏప్రిల్ ఏదో రోజుని మాకు అక్కడ ప్రోగ్రామ్ అని చెప్పారు, వైశాఖ శుద్ధ షష్ఠి ఏ రోజు అయిందో ఆ రోజు, ఇది 2018లో. అయితే సరే అని వెళ్ళిన దాకా మా అన్నయ్య, నేను, మా అక్క వెళ్ళిన దాకా ఉండి అక్కడేమో ప్రోగ్రామ్ మాకు పద్మావతి గెస్ట్ హౌస్లో లంచ్ అది ఇచ్చారు. చాలా పెద్ద వాళ్ళకి ఇస్తారట. చాలా ప్రౌడ్ అయిపోయింది మాకు. సరే అది అయిపోయాక సాయంత్రం ప్రోగ్రామ్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ప్రోగ్రామ్ అయిపోయింది, ఆయన ఈఓ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏమని, ఇప్పుడు వచ్చిన వీళ్ళందరికీ కూడా రేపు తెల్లారి ఎర్లీ అవర్స్లో L1 దర్శనం ఇప్పించండి అని చెప్పి అన్న వెంటనే అందరూ చాలా క్లాప్స్ చేశారు. చాలా బాగుంది అనుకున్నారు. నాకు L1 దర్శనం అంటే కూడా తెలియదు, ఎందుకంటే 15 సంవత్సరాలు అయింది అప్పటికి దేవుడిని చూసి, స్వామివారి దర్శనం చేసుకుని.
సో నేను సరే అనుకున్నాం. మర్నాడు అదే ఏంటది, ముందు రోజేమో షష్ఠి శనివారం, తర్వాత రోజు సప్తమి ఆదివారం. సరే మామూలుగా నేను ఆదిత్య హృదయం ఆదివారం ప్రతి ఆదివారం చేసుకునే అలవాటు ఉంది నాకు. అందుకని చాలా సంతోషపడ్డాను. ఆదివారం అబ్బా సప్తమి వచ్చింది అనుకుని చేసేసుకుని దారిలో అవర్స్ కదా, పొద్దున్న తెల్లారగా 3 గంటలకు లేవాలన్నారు. 3 గంటలకు లేచి అన్ని స్నానాలను చేసుకుని అక్కడేమో పక్క నుంచి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది సుప్రభాతం వస్తుంది. ఇంకా అసలు ఎలా ఉందంటే మా అనుభూతి అంతా ఇంత కాదనమాట. అది అనుభవిస్తేనే తెలుస్తుంది అది ఆ అదృష్టాన్ని. అలా లైన్లో నుంచున్నాం. మమ్మల్ని ఒక కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు. నాకు వచ్చిన కీర్తనలు ఆదిత్య హృదయం పాడేసుకోవడం అయిపోయింది, అన్నీ అయిపోతున్నాయి. సరే మాకు ఒక గంట తర్వాత దర్శనం, ఎలవన్ దర్శనం అనేసరికి ఒక గడప తర్వాత స్వామి విగ్రహం. అబ్బా ఇంకా అదృష్టాన్ని చూసేసరికి కళ్ళ నిండా ఇంకా ఆయనే అనమాట. ఇంకా ఎక్కడ చూసినా కానీ ఆయనే కనిపించేవాడు. అంత అద్భుతమైన దర్శనం ఆయన. ఇంత నిరీక్షణ తర్వాత నాకు లభించిన దర్శనం, ఆ గొప్ప దర్శనం ఇచ్చాడు ఆయన. సో అందుకని ఏంటంటే నేను ఇక్కడ ఒక్కటి అనుకుంటున్నాను, అది మాత్రం చెప్తున్నాను. ఏది సంకల్పం కనుక మనది బలంగా ఉంటే స్వామి దాన్ని, ఎవరైనా స్వామి అయ్యవారు అనుకోండి, అమ్మవారు అనుకోండి, ఎవరైనా మనకి దాని సాఫల్యం కోసం చెప్పి వాళ్ళు దారి వాళ్ళే వెతుకుతారు, మనకి వెతికి ఆ దారిలో మనం పంపిస్తారు. ఇది మాత్రం నేను ఈ చర్య ద్వారా, ఈ ఘటన ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే అదనమాట. అలాగే ఫలితం ఏదైనా కూడా లాంగ్ రన్లోనే వస్తుంది, దీర్ఘకాలంలోనే మనకి ఫలితం. ఎప్పుడు అది మంచి ఫలితమైనా చెడ్డ ఫలితమైనా కూడా దీర్ఘకాలం దాన్ని చేస్తేనే మనకి అది ఆ ఫలితం లభిస్తుంది అనేది కూడా ఈ ఘటన ద్వారా మనకి నాకు అర్థమైన విషయం. సరే ఇప్పుడు ఈ ఈ చరిత్రలో కొన్ని ఇంకా మిగిలిన విశేషాలు ఉన్నాయి స్వామివారివి. కానీ లెంగ్తీ వీడియో అయిపోతుంది కాబట్టి నేను దీన్ని పార్ట్ 2లో చెప్పదలుచుకున్నాను.